అమ్మా, ఒక దొంగ జీవితం అంతా పాపం చేసి చివరి క్షణాల్లో పరదేశికి ఎలా వెళ్ళాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే రక్షణ అంటే ఏంటో అర్థమవుతుంది. అమ్మా, యేసుతో పాటు ఇద్దరు దొంగల్ని కూడా సిలువ వేశారు కదా? అవును, ఇద్దరు దొంగలే. ఇద్దరు ఒకటే పరిస్థితిలో ఉన్నారు. అయితే దాంట్లో ఒక దొంగ పరదేశికి వెళ్ళాడు, ఇంకోడు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే వారి హృదయాలు వేరువేరుగా ఉన్నాయి. ఎలా? ఆ ఇద్దరిలో ఒక దొంగ యేసుక్రీస్తుని ఎగతాళి చేస్తూ ఉంటే మరొక దొంగ తన పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అంటే అతను మంచి పనులు చేయలేదు కదా? లేదు, అతను బాప్తిసం తీసుకునే సమయం లేదు, మంచి పనులు చేసే అవకాశం కూడా లేదు. అయితే అతను ఎలా రక్షింపబడ్డాడు? అతడు యేసుక్రీస్తుని విశ్వసించాడు. ప్రభువా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. అంటే రక్షణ మంచి పనుల వల్ల రాదు, యేసుపై విశ్వాసం వల్ల వస్తుందా? అవును, మంచి పనులు రక్షణకు కారణం కాదు, రక్షించబడిన జీవితానికి ఫలితం. అయితే జీవితం అంతా పాపం చేసి చివరి క్షణాల్లో పాపాలు ఒప్పుకుంటే సరిపోద్దా? అది ప్రమాదకరమైన ఆలోచన. ఆ దొంగకు చివరి అవకాశం లభించింది, కానీ మనకు రేపు అవకాశం ఉంటుందని ఎవరు హామీ ఇవ్వలేరు. అమ్మా, సిలువపై ఉన్న ఆ దొంగ జీవితం మనకేం నేర్పుతుంది? దేవుని కృప చివరి క్షణం వరకు మనకు అందుబాటులో ఉంటుంది, కానీ ఆ కృపను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజే యేసు నిన్ను పిలిస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.